ఒక క్రికెట్ ప్లేయర్ కి తన కెరీర్ లో వచ్చే అత్యంత కఠినమైన క్షణం ఏంటో తెలుసా? టాలెంట్ ఉన్నా కూడా ప్లేయింగ్ లెవెన్ లో చోటు దక్కకపోవడం. ఎగ్జాక్ట్ గా సంజు శాంసన్ కి అదే జరిగింది. కానీ అదే సంజు కొన్ని రోజుల తర్వాత వరల్డ్ కప్ హీరోగా మారిపోయాడు. గత కొన్ని సంవత్సరాలుగా సంజు శాంసన్ గురించి ఒకే మాట వినిపించేది. టాలెంట్ ఉంది కానీ కన్సిస్టెన్సీ లేదు. ఒక మ్యాచ్ లో అద్భుతంగా ఆడతాడు, తర్వాత కొన్ని మ్యాచ్ల్లో ఫెయిల్ అవుతాడు. అందుకే చాలా సార్లు ఇండియన్ టీమ్ లో అవకాశాలు కోల్పోయాడు. ఈ వరల్డ్ కప్ లో కూడా స్టార్టింగ్ అతను ప్లేయింగ్ లెవెన్ లో లేడు. బెంచ్ మీద కూర్చొని అవకాశం కోసం ఎదురు చూశాడు. కానీ క్రికెట్ లో మ్యాజిక్ ఏంటో తెలుసా? ఒక్క అవకాశం వస్తే చాలు విమర్శలన్నిటికీ కూడా ఒక ఆటగాడు సమాధానం చెప్పడానికి. టీమ్ కాంబినేషన్ మారడంతో చివరకు అవకాశం అతని తలుపు తట్టింది. తప్పక గెలవాల్సిన సూపర్ 8 మ్యాచ్ లో సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడు. వెస్టిండీస్ పై 97 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై మరో అద్భుత ఇన్నింగ్స్. 42 బాల్లో 89 పరుగులు, బౌండరీలు, సిక్సర్లు. ప్రెషర్ లో కూడా భయపడకుండా బ్యాటింగ్ చేశాడు. ఆ ఇన్నింగ్స్ వల్ల ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ కి చేరింది. అండ్ ఫైనల్లీ మచ్ అవైటెడ్ హై టెన్షన్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ ఫైనల్. ప్రపంచం మొత్తం చూస్తుంది. అక్కడ కూడా సంజు ఆగలేదు. 46 బంతుల్లో 89 పరుగులు చేసి T20 వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డ్ సృష్టించాడు. ఆ ఇన్నింగ్స్ తో ఇండియా భారీ స్కోర్ చేసి వరల్డ్ కప్ గెలిచింది. వరుసగా 3 50+ స్కోర్లు, సెమీఫైనల్, ఫైనల్ రెండిట్లో హాఫ్ సెంచరీలు, T20 వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక స్కోరు. అంతేకాదు అతను మొత్తం టోర్నమెంట్ లో అత్యుత్తమ ఆటగాడిగా కూడా నిలిచాడు. సంజు శాంసన్ కథ కేవలం క్రికెట్ కథ కాదు, ఇది ఒక మెసేజ్. కొన్నిసార్లు జీవితం మనల్ని బెంచ్ మీద కూర్చోబెడుతుంది. అలాంటప్పుడు చాలా మంది లొంగిపోతారు, కానీ కొందరు మాత్రమే నా అవకాశం వస్తుందని చెప్పి ఎదురు చూస్తారు. సంజు శాంసన్ కూడా అదే చేశాడు. అందుకే బెంచ్ నుంచి వరల్డ్ కప్ హీరో అయ్యాడు.